హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. సజీవ లెక్కలో భద్రపరచబడి యేసయ్య కృపలో ఉన్నాను ఫ్రెండ్స్. ఈ దినము ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి యేసయ్యకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాము. నన్నైతే సజీవ లెక్కలో యేసయ్య ఉంచాడు కాబట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువుకే ఘనత చెల్లిస్తున్నాను అండి. ఈరోజు ఉదయకాలం ప్రభు మనకు మాట్లాడాలి మనతో అని భావించిన వారు ఆమెనని చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు దీవించబడుదురుగాక. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, మీతో మాట్లాడునుగాక. ఉదయకాలము భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలం అండి. ప్రభువు మీకు సమాధానము కలగజేయనుగాక. ఈరోజు ఈ దినమంతా ప్రభు మనకు తోడుగా ఉండును కాకండి. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. వాగ్దానం చదువుతున్నాను. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదును. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నిశ్చయముగా నిన్ను చేయుదును. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకు కూడా అనుగ్రహించిన వాగ్దానం మీకు సిద్ధపరిచే ఉన్నాడు ప్రభు. కాబట్టి మీరు వాగ్దానము చదవండి. వాగ్దానం చదవని బిడ్డల కోసము ప్రభువుని విశ్వసించి ప్రభు వాగ్దానం చదవండి. ప్రభువుకు సమయం ఇవ్వని వారి కోసము ప్రతిరోజు గుర్తు చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రభు వాగ్దానాన్ని చదవండి. ప్రభువుకు ప్రార్థించండి. ఉదయకాలం మనకు ప్రభు అనుగ్రహించాడు మరియు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కదా ఫ్రెండ్స్. మరి ఈ క్షణము మరణించిన వారు, నిన్నటి దినంలో మరణించిన వారు ప్రభు సన్నిధి చేరలేక ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాము. ఆయనకు ఎంతైనా కృతజ్ఞతలు చెప్పదగిన వారము మనము. ఆయన సిలువలో మరణించి మనల్ని లేవనెత్తినవాడు. మన కోసము సిలువలో మరణించి మన మరణమును లేవనెత్తినవాడు. మన మరణమును మనం జయించినట్లు ఆయన జయించి మనము కూడా జయించాలని నిశ్చయించినవాడు ప్రభు అయిన యేసయ్య. ప్రభువుని గురించి తెలియని వారు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రార్థన భారం కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రార్థించండి. ప్రభువు తెలుసుకునే అనేకులు ప్రభువుని చెంతకు నడిపింపబడాలి అని జీవపు మార్గంలోనికి మనము మరణించిన తర్వాత ప్రభు సన్నిధిలో మనము గడపాలి అనేసి నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన బిడ్డలకు గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు దీవించి